తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా బైకులన్నీ మోగబోయాయి. దీంతో పోలింగ్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇక జనవరి 11 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తం 2996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 12993 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 52 లక్షల మందికి పైగా ఓటర్లుండగా వారిలో మహిళా ఓటర్లు 26 లక్షల మంది, పురుష ఓటర్లు 25 లక్షల మంది ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక పార్టీ నాయకులే కాకుండా ఇతర రాష్ట్ర లీడర్స్ కూడా పాల్గొన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కాగజ్ నగర్ లో బీజేపీ తరపున ప్రచారం చేశారు. పలువురు ప్రముఖులు కూడా పాల్గొని ప్రచారంలో జోరు పెంచారు. అభ్యర్థులను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8203 పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరుగుతుండటంతో సుమారు 16,301 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసి ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. మరోవైపు 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీటీవీ మానిటరింగ్ తో పటిష్ట నిఘాని ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం దుకాణాలను కూడా మూసివేశారు.